ఏమన్నా కాదు అధ్యక్ష, కొత్త ప్రాజెక్టు కట్టి ఆ ప్రాజెక్ట్ ద్వారా కాలువల ద్వారా బ్రహ్మాండంగా మీద తిప్పగలం, అదేంటి లాకులు ఎత్తగలో నీళ్లు పారుతూ ఉంటే మళ్ళీ బోర్ వేసుకొని 1,57,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాం. ఆ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఆ నీళ్లు విపరీతంగా పారుతున్నాయి అని చెప్పి మరి మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు అధ్యక్ష? మళ్ళీ 10 లక్షల బోర్లు ఎందుకు వేశారు? నీళ్లు కాలువల ద్వారా నీళ్లు పారనప్పుడే ఎవరైనా బోర్లు వేసుకొని నీళ్లు తీసుకుంటారు. అంటే మీరు వచ్చిన తర్వాత 1,57,000 కోట్లు పెట్టి కాలువలకి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన డబ్బుతో నీళ్లు రాకపోగా ఈ రాష్ట్రంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకొక 10 లక్షల బోర్లు వేసుకున్నారు. ఇది ఉన్న లెక్కలు, ఇది నేను తయారు చేసిన లెక్కలు కాదు, ఇది వాస్తవ లెక్క. అంటే విద్యుత్ వినియోగం అధ్యక్ష, వ్యవసాయ రంగ విద్యుత్ వినియోగం 11,671 మిలియన్ యూనిట్ల నుంచి 19,990 మిలియన్ యూనిట్లు పెరిగింది. అంటే వ్యవసాయ వినియోగం, విద్యుత్ వినియోగం 1.7 రెట్లు పెరిగింది. అంటే అక్కడ ఇరిగేషన్ మీద పెట్టిన డబ్బులు పోయినాయి, ఇక్కడ పెట్టిన డబ్బులు పోయినాయి. అసలు మొత్తం రాష్ట్ర బడ్జెటే మాయమైపోయింది. చూడటానికి మాత్రం ఏం కనపడదు. వాళ్ళు మాత్రం అన్నీ మేమే తెచ్చాం, అన్ని చోట్ల కరెంట్ కనెక్షన్ మేము ఇస్తున్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ అప్పులు భారం చూసి తట్టుకోలేక ఉన్న వాస్తవ విషయాలన్నీ అసలు రాసింది ఈ సభకు తెలియాలి, జనానికి కూడా తెలియాలని చెప్పి అప్పుల సంఖ్య మొత్తం ఇవ్వమని అధ్యక్ష. టీఎస్ జెన్కో విద్యుత్ సంస్థల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్కో అప్పులు కేవలం 7,662 కోట్లు మాత్రమే ఉన్నాయి. నేడు జెన్కో అప్పులు 32,797 కోట్లు. అధ్యక్ష, అప్పులు 4.28% పెరిగాయి. జెన్కో డిస్కమ్ల నుండి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు 9,743 కోట్లు. సింగరేణికి జెన్కో చెల్లించవలసిన బకాయిలు కోలుకు సంబంధించి 4,553 కోట్లు. జెన్కో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ 3,805 కోట్లు. టీఎస్ ట్రాన్స్కో అప్పులు 2,411 కోట్ల నుంచి 9,929 కోట్లు పెరిగాయి. అట్లాగే ట్రాన్స్కో డిస్కమ్ల నుండి రావాల్సిన బకాయిలు 3,323 కోట్లు.